ఇవాళ యాక్చువల్గా 18th డే. సో 18th పాశురం. కానీ నిన్న 17వ పాశురాన్ని అనుసంధానం ఇంకా చేయలేదు కదా, కాబట్టి దాన్ని ఇంకా అర్థం తెలుసుకుందాము. ఫస్ట్ 17వ పాశురాన్ని, తర్వాత 18th పాశురం దీపిక గారు చదువుతారు. సో మీ అందరికీ స్క్రీన్ షేర్ చేసేస్తాను. శ్రీయాండాల్ దివ్య తిరువడగలేశరణం. నీలాతుంగస్థనిగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంశ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి శోచిష్ఠాయాం సృజి నిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యేనమైదమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவயல் புதவே ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவே பழபதியும் இன்னிசையால் பாடி கொடுத்தால் நாற்பாமாலே பூமாலே சொடு கொடுத்தாலே சொல்லு சூடி கொடுத்த சுடு கொடியே தோள் பாவே பாடியருள்வள் பல்வலேலாய நாடினி வெங்கடவரக்கன்னே விதி என்னரெம்மாத்தம் నాంగ కడవావణమే నెలకు కర్కటే పూర ఫల్గున్యాం తులసీ కాననోద్భవాం పాండే విశ్వంభరా గోదా వందే శ్రీరంగనాయకీం మంగళాశాసన పరహే మదాచార్య పురోగమే సర్వేశ్చ పూర్వేరాచార్యః సత్కృత్యాస్తు మంగళం. శ్రీ గోపీ వేషధరాయ నమః. 17వ పాశురం స్క్రీన్లో కనిపిస్తుందా మాతాజీస్ అందరికి? ఓకే. శ్రీ ఆండాల్ దివ్య తిరువడిగలై శరణం. அம்பர்மே தண்ணீரே சோரியரம் செய்யும் ஏம்பேர்மான் நந்த கோபாலலுந்திராய் கோம்பனார்க்கெல்லாம் கொழுந்தே குல்விளக்கே ஏம்பேர் மாட்டி யசோதாயே அறிவுராய அம்பருத்தொங்கே யுள்களந்த அம்பர் குமானே உறங்காதே லுந்திராய ஷேம்போர் கல்லடி செல்வா பலதேவா உம்பையும் நீயும் முழங்கேலோரெம்பாவாய். శ్రీ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఓకే. ఇవాళ ఆండాల్ తల్లి నందగోప భవనం లోపల చేరుకున్నారు మన వాళ్ళందరూ కూడా. నిన్న చూసాం కదా, ప్రాకారం దగ్గర ఆ భవనానికి కాపేవాడు ఫస్ట్ ప్రాకారం దగ్గర ఉండేవాడిని పొగిడి మేలుకొల్పులు చేసి తన ద్వారాగా మళ్ళీ లోపల భవనం దగ్గరికి వెళ్ళారు. లోపల భవనం దగ్గర మళ్ళీ తనకు పొగిడి తన దగ్గర నుంచి తన ద్వారాగా ఆ తర్వాత భవనాన్ని లోపలికి చేరుకున్నారు. సో ఫస్ట్ మనం అనుకోవచ్చు, అంటే నందబాబానే ఎందుకు ఫస్ట్ మేలుకొల్పులు చేశారు క్వశ్చన్ రావచ్చు కదా. కృష్ణయ్యనే లేపొచ్చు, బలరాంనే లేపొచ్చు, యశోదమ్మ తల్లినే లేపొచ్చు, కానీ ఫస్ట్ నందబాబాని ఎందుకు మేలుకొల్పులు చేశారు అంటే ఇక్కడ వాళ్ళ లోపల భావం ఏంటంటే సాక్షాత్ పరబ్రహ్మ అయినట్టు ఆ తత్వం తనే సౌలభ్యం, అంటే బాగా సౌలభ్యంగా ఉండి అంతట కూడా ఒక చోట తెచ్చుకొని ఆయనకి ఒక కృష్ణుడుగా మారి ఆ నందగోపుడు అనుగ్రహం కోసమే ఎప్పుడు కూడా పోకలాడుతున్నాడు. ఆయన ఆధీనంలో ఉన్నాడు, నందగోప ఆధీనంలోనే ఉన్నాడు. సో అలాగా ఆయన ఆధీనంలో ఉండేటప్పుడు మేమందరం కూడా నందగోపుడిని మేమందరం కూడా ఆయన అనుగ్రహం కోసం ఆయన దగ్గరికి ఫస్ట్ వెళ్తే మాకు ఆల్రెడీగా కృష్ణుడి అనుగ్రహం మేము కూడా పొందేస్తాము. ఎలా అంటే నందగోపుడికి ఇప్పుడు కృష్ణుడు మాటలన్నీ, అంటే తండ్రి కదా, సో అన్ని పనులన్నీ కృష్ణుడు మాట వినేవాడు నందగోపుడికి. సో అప్పుడు ఏం చేస్తారు, ఈ గోపబాలికలు ఎప్పుడైతే నందబాబాని పట్టుకుంటారే అప్పుడు నందబాబా అంటాడు, కృష్ణ వీళ్ళందరూ కూడా చూడు మనవాళ్ళేని, వీళ్ళందరినీ కూడా కొంచెం చూడు అయ్యా అని చెప్పేటప్పుడు మాకు తొందరగా అనుగ్రహం మాకు కలుగుతుంది. సో అందుకే ఆ
నందగోపుడిని ఫస్ట్ మేలుకొల్పులు చేసే లోపల మర్మం అదనమాట. సో యాక్చువల్లీ ఫస్ట్ వీళ్ళు దర్శనం చేసుకునేది భవనం చూసేటప్పుడు ఫస్ట్ మంచం, ఫస్ట్ పడకలో అంటే నంద నందబాబా ఉన్నారు, పక్కన యశోదమ్మ తల్లి, తర్వాత కృష్ణుడు శ్రీకృష్ణుడు పాదాలేమో అని అనిపిస్తుంది. కానీ తర్వాత మళ్ళీ వేరేగా మళ్ళీ బలరామ స్వామి పాదం కూడా కనిపిస్తుంది. కొద్ది క్షణం కోసం వాళ్ళు కృష్ణుడి పాదం ఇది కృష్ణయ్యదే అని అనుకుంటారు, కానీ అక్కడ కాదు. తర్వాత బలరామ స్వామి, సో బలరామ స్వామి పాదం కనిపిస్తుంది, ఇద్దరు పడుకొని ఉన్నారు. సో ఓన్లీ ఫస్ట్ పాదమే కనిపిస్తుంది. అది ఏ విధంగా ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఓకే, సో ఆండాళ్ తల్లి నందగోప భవనం లోపల చేరింది. మనం అందరం కూడా చేరుకున్నామని ఒక్కసారి మా మనసులో అనుకోండి. మేమందరం కూడా అమ్మవారితో సహా మేము కూడా ఆ నంద భవనానికి వెళ్ళాము అని మనసులో ఒకసారి తలుచుకోండి. నిజంగా వెళ్తారు మీరు కూడా. సో అలాగా ఇప్పుడు తలుపు తీసి లోపలికి వెళ్ళంగానే ఒక మంచం, ఆ మంచం పైన నందగోపుడు పడుకున్నాడు. కొంచెం పైకి చూస్తే పైకి ఇలా చూసారనమాట. పైకి చూస్తే యశోదమ్మ తల్లి పడుకుంది. ఇంకా కొంచెం పైకి ఇలా అన్నారు, చిన్నపిల్లలు కదా, కొంచెం ఇలా చేసేటప్పటికి కృష్ణుడు పడుకున్నట్టుగా కనిపించింది. ఇంకా కొంచెం పైకి చూస్తే ఒక కాలు కనిపించిందంట. ఆ కాలుకి కడిమి కడిమి కనిపిస్తుంది. ఒక కాలుకి బలరాముడికి కడిమి వేశారంట. సో ఎందుకు వేశారు, దానికోసం ఈ స్టోరీ నిన్న చెప్పినట్టుగా ఉన్నారు దీపికా మాతాజీ కదా. సో అయినా మళ్ళీ ఒకసారి చర్చిద్దాం. ఎందుకు వేశారంటే ఆ ఊర్లో పిల్ల ఆరుగురు పిల్లలు, దేవికి వసుదేవులకి ఆరుగురు పిల్లలు పుట్టిన తర్వాత ఒక్కళ్ళు కూడా దొరకలేదు. సో దేవికి అందుచేత ఏం చేయాలని అనుకుంటుంది, ఆలోచిస్తుంది అనమాట. సో ఏదో ఒక పిల్లోడిని యోగమాయ ద్వారాగా దేవికి గర్భం నుంచి తీసి రోహిణి గర్భంలో ట్రాన్స్పరెంట్ చేస్తారనమాట. అందుకే బలరామ స్వామికి సంకర్షణుడు కూడా అంటారు. సో ఇక్కడ నందవ్రజంలో ఫస్ట్ బలరామ స్వామి వచ్చాడు. సో ఫస్ట్ పాదం అయింది కాబట్టి ఆయన పాదం శుభం వల్ల కృష్ణుడు ఆ ఊర్లో వచ్చాడని ఆ పాదానికి ఈ ఊరు వాళ్ళందరూ కూడా కలిసి కడిమి వేశారు. సో ఒక పాదానికి కడిమి వేశారు ఆ ఊర్లో. అంటే కడిమి కూడా అక్కడ యాదవ మనుషుల్లో అది ఒక ప్రథ అనమాట. సో ఆయన పాద విశేషం వల్ల కృష్ణుడు ఈ ఊరికి వచ్చాడని కాలుకి కడిమి వేశారు. పాదం కనిపించింది. ఆ పాదం పక్కన ఇంకో పాదం కూడా కనిపించింది. ఇంకో పాదం ఎవరిది, బహుశా కృష్ణయ్యదేమో అని అనుకుంటున్నారు. అంటే ఆ పాదంలో బోల్డని మార్కులు, చిహ్నాలు కనిపిస్తాయి. అవి ఏమనుకుంటారంటే ఇది కృష్ణయ్యదేమో. సో ఇప్పుడు వాళ్ళు లేపే క్రమం ఎలా లేపుతారంటే ప్రక్రియ, ఫస్ట్ నందగోపుడిని, తర్వాత యశోదమ్మ, తర్వాత కృష్ణయ్య, నాలుగోది బలరామ స్వామికి. సో ఇది ఎలా లేపుతున్నారు ఈ పాశ్రం ద్వారాగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ నందగోపుడు. సో నందగోపుడు ఫస్ట్ అక్కడ పవలించున్నారు కదా. సో అది ఎందుకంటే ఆ ఊర్లో ఎప్పుడు కూడా మనం చూసాం కదా, కృష్ణయ్య వచ్చిన దగ్గర నుంచి చిన్నపిల్లప్పటి నుంచి ఆ ఊర్లో ఎప్పుడు అసురులందరూ కూడా వచ్చేవారు, కృష్ణయ్యని ఎప్పుడు కూడా హాని కలిగించేవారు. ఉపద్రవాలే, పుట్టిన దగ్గర నుంచి ఏదో ఒకటి ఉపద్రవం. సో అప్పుడు భయం పుట్టి కృష్ణయ్యకి ఎవరైనా ఏదైనా చేయగలరు అని అక్కడ ద్వారం దగ్గర అడ్డుగా నేనే పడుకోవాలని అక్కడ కాపలా కాస్తూ ఇక్కడ నందబాబా అక్కడ ఫస్ట్ పడక అయిందనమాట. సో నందగోపుడిది. సో ఆ తర్వాత ఏమంటే కృష్ణుడు చాలా అందం కదా, చాలా అందగాడు. సో ఇంత అందం కదా, ఒక్కొక్కసారి అందరూ కూడా ఆయన చూడటాకే వచ్చేవారు. ఇప్పుడు పూతన కూడా ఏమని వచ్చింది, ఆయన అందానికి అంటే పొగుడుతూ వస్తుంది అనమాట. పూతన వచ్చేటప్పుడు అందరూ అక్కడ బ్రజ వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఈవిడ ఏంటి లక్ష్మీదేవి అంత అందంగా తయారై వచ్చిందంట. ఆవిడ అలా నడుస్తూనే ఈమెంటి ఇంత అందంగా ఉంది, ఇంత అందంగా తయారు ఎప్పుడు చూడలేదే. సో అంతటలాగా ఓన్లీ కృష్ణుడికి చూసి వెళ్ళిపోదామని లాగా వచ్చింది. అలాగా ఊర్లో చాలా మంది అలాగ కృష్ణయ్యకి చూడటాకే వచ్చేవారు. సో ఆమె కూడా అలా చూడటానికి వచ్చి ఇంత పెద్ద గండం చేసింది కదా. సో ఆ భయం. సో కృష్ణయ్య చాలా అందగాడు, సాక్షాత్ మన్మధుడే కూడా ఆయన అందానికి మోహితైపోయాడంట. మన్మధుడు ఎవరు, ఆయన కొడుకుగానే వచ్చాడు కదా. ఎవరు, ప్రద్యుమ్న ఆయన కొడుకుగా మళ్ళీ పుట్టాడు మన్మధుడు. సో
మన్మధుడికి పనేంటి, అందరికీ మతిపాడు చేద్దామని ఆయన అదే ప్రయత్నం. ఒకసారి పరమశివుడిని కూడా ఆయన మతిపాడు చేయటానికి వెళ్తాడు, కాల్చి బూడిద చేసేస్తాడు ఆయన. ధీరుడు పురుషుడు ఆయన, పరమయోగి శివుడు. సో ఏం చేస్తాడు, కాల్చి బూడిద చేసిన తర్వాత ఆయన తర్వాత వాళ్ళు భార్య రతి చాలా ఆ, ప్రార్థిస్తుంది. అప్పుడు ఆ, శివుడు కనికరించి ఆయన్ని మళ్ళీ శరీరం లేకుండానే అనఘుడు అని పేరుతో ఆయన ఆ, బయట ఉన్నాడనమాట. సో కృష్ణుడికి ఆయనే అందరినీ మతిలిపాడు చేసేవాడు ఎవరు, మన్మధుడు. కానీ కృష్ణుడు అందం చూసి ఈయన మతిపాడైపోయేదంట. సో అంత అందం కృష్ణుడు. సో అంత అందగాడు కదా, ఎవరైనా దొంగిలించి వెళ్ళిపోగలరేమో అని కూడా ఒక భయం అంట. సో ఇప్పుడు ఈ గోపికలందరూ కూడా ఫస్ట్ నందగోపుడిని మేలుకొల్పు చేస్తున్నారు, తర్వాత యశోదమ్మ తల్లికి మేలుకొల్పు చేస్తున్నారు. కానీ మనం ఇక్కడ అనుకోవచ్చు, ఫస్ట్ లేపే ప్రక్రియ మన వాళ్ళందరూ కూడా అమ్మ దగ్గరికి ఫస్ట్ వెళ్ళాలి, తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళాలి కూడా అనుకోవచ్చు కదా. కానీ ఇక్కడ ఫస్ట్ ఎందుకు నందగోపుడిని లేపుతున్నారు అది మనం చూద్దాం. ఓకేనా, అందరికి సౌండ్ వస్తుందా అది? వస్తుంది మాతాజీ. ఓకే 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 ఓకే. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు లేపేటప్పుడు లే తొందర లే అలా అని ఫస్ట్ మనం చెప్పాం కదా, అలాగే ఎప్పుడు లేపకూడదు. పిల్లలకైనా ఎవరినైనా కూడా లేపేటప్పుడు చాలా అందంగా పొగుడుతూ కీర్తించి లేపాలంట. అది చాలా మంచిది అని చెప్తారు. సో అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ నందగోపుడికి ఏమేం క్వాలిటీస్ ఉన్నాయి అది చెప్పుతూ అమ్మవారు ఇక్కడ మేలుకొల్పులు చేస్తున్నారు. అంటే ఆయన గొప్పతనాన్ని ఆయనకి కీర్తించి పాడుతున్నారు. ఆ తర్వాత నందగోపుడికి స్తోత్రం. అంటే యాక్చువల్లీ ఇది రాజుల్లో కూడా ఈ ప్రథ ఉండేదండి. ఆ రాజులు మార్నింగ్ లేవంగానే ఫస్ట్ వాళ్ళకి లేపే ముందు మనం సుప్రభాత వేసుకుంటాం భగవంతుడిది, అలా కాదు. వాళ్ళ కుటుంబంకి కోసం పొగిడింపులు వినేలాగా అలాగా సుప్రభాతం పాడించుకునేవారంట పడుకొని లేవంగానే మార్నింగ్. సో అలాగా దాన్ని స్తోత్రం అంటారు. అంటే వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ కుటుంబంలో ఎంత గొప్పతనం ఉంది అవన్నీ పొగిడింపులు విని అప్పుడు లేచేవారు. అలాగా లేపేటప్పుడు పొగుడుతూ లేపాలంట. సో అమ్మవారు ఇక్కడ పొగుడుతూ వాళ్ళని మేలుకొల్పులు చేస్తున్నారు. శుభాశ్రంలో వెళ్దాము. అంటే నందగోపుడు కోసం ఏమంటున్నారంటే అంబరమే తన్నీరే శౌర్యరం చెయ్యం. అంబరమే అంటే ఆయన ఎంత గొప్ప దాత, ధర్మదాత, అంటే ఆయన దాతృత్వాన్ని పొగుడుతూ లేపుతున్నారు. మనం భాగవతం చదివాం. భాగవతంలో ఎక్కడ కూడా అంటే నందగోపుడు చాలా దాని, ధర్మదాత, ఇవన్నీ అమ్మవారు చెప్పేవన్నీ ఇలా దానం చేశాడు, ఇలాంటివన్నీ ఎక్కడ చూడలేదు, ఎక్కడ కనిపించలేదు. కానీ అయినప్పుడు కూడా ఈ పొగిడింపులు అమ్మవారు ఇక్కడ ఎంత పొగుడుతున్నారు మనకి ఇప్పుడు పాశ్రంలో వస్తుంది. అంబరమే తన్నీరే శౌర్యారం చెయ్యమంటే అంటే ఎవరికైతే వస్త్రం కావాలంటే వాళ్ళకి వస్త్రం ఇస్తావు. అంబరమే అనంటే వస్త్రదానం. అంబరమే అనంటే ఒక వస్త్రం కొంచెం కాదు, చాలా ఎక్కువ, అనంతమే అంటే చాలా ఎక్కువ, అంత లాగా దానం చేయడం అనమాట. అంబరమే తన్నీరే అంటే వాటర్, జల్కి ఏమని తెలుగులో నీళ్ళు. అంబరమే తన్నీరే శౌర్యాయం చెయ్యం. సో ఈ నీళ్ళు, వస్త్రము, భోజనము ఎవరికి ఎలాగ కావాలంటే అలా దానం చేసేవారంట. అంటే ఎలా అంటే పరిస్థితి, అంటే ఎంత కావాలంటే దానికన్నా ఎక్కువ, దాన్ని ఔదార్యం అంటారు. మనం దానం చేసేటప్పుడు వాళ్ళకి ఎంతైతే అవసరమో అంత ఇస్తాం, కానీ అవసరం కన్నా ఎక్కువ ఇచ్చే వాళ్ళకి ఔదార్యం అంటారు. సో అంత దానదాత. సో ఎలా అంటే చూడండి, కృష్ణ మహాభారతంలో చూసాం కదా, ఏం చేస్తాడు కర్ణ ఎంత దానవీరంటే ఆ ఆయన ఈ నేను కుండలాలు ఈ కవచం ఇచ్చేస్తే, దానం చేసేస్తే దేవతలు వచ్చి అడిగేటప్పుడు ఆ ఇచ్చేస్తాడు. కానీ అది ఇచ్చేస్తే ఇది నాకు నేను మళ్ళీ చచ్చిపోతాను యుద్ధంలోని కూడా తనకు తెలుసు. అయినప్పుడు కూడా నా దగ్గరికి ఎవరైతే అడగటానికి వస్తే వాళ్ళని ఎప్పుడు కూడా నేను వద్దని చెప్పను అని అంటారు. అంటే ఎవరి దగ్గరైనా సామర్థ్యం ఉంది, ఇవ్వటానికి సామర్థ్యం ఉంది, అయినప్పుడు కూడా మేము ఇవ్వము అని అంటే దానికి ఏమంటారంటే అది జీవించినే మరణించిన సమానంగా అంట. మాకు రహీం గారు అని
మా పెద్ద పోయిట్ ఆయన. ఆయన ఏం రాశారంటే, రహిమన్ వే నర్ మర్ చుకే జో కహి మాంగన్ జాయ్ ఉన్సే పెహలే వే మోయే జిన్ ముఖ నికసెత్ నాహి. అంటే వాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా మన దగ్గరికి ఎవరైనా అడిగి వచ్చారు, మనలో సామర్థ్యం ఉంది అయినే మనం ఇవ్వట్లేదంటే ఇంకా మన జీవితమే మరణ జీవితం ఉన్నప్పుడుగా కూడా జీవిత మృత్యు లాంటిదంట. దానము ఒక పవిత్రమైన యజ్ఞం. అంటే ఎంత మంచిదంటే దానివల్ల మనం చాలా మంచిగా మనకి భగవంతుడిది అనుగ్రహ తొందరగా కలుగుతుంది. దానం అంత మంచిగా చేయాలంట. కానీ దానం చేసే విధానం కూడా ఉంటది. ఎలా అంటే ఇంకొక స్టోరీ మీకు చెప్తాను. అంటే ఈ అమ్మవారు ఇక్కడ ఏమన్నారు, అంబరమే అంటే ఎంత నువ్వు దానం చేస్తున్నావనంటే ఇంకా అలాగ నీ చేత్తోని అంటే దానం చేస్తే చేస్తే ఇంకా దానం చేస్తూ 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 ఇంకా దాంట్లో అలుపు అంటే ఏమీ లేదు, అంతటిలాగా నువ్వు దానం చేస్తున్నావు అని అంటారు. అంటే ఒక చిన్న స్టోరీ విన్నాను. కృష్ణదేవరాయల వారు తెనాలి రామకృష్ణకి ఆ, ఒక ఆ, స్టోరీ స్టోరీ ఏంటంటే ఆయనకి క్వశ్చన్, అందరికీ క్వశ్చన్ అడిగారు. అంటే అరచేతిలో ఎందుకు అరచేతిలోని ఆ, ఆ, తలెంటికలు ఉండవు, హెయిర్స్ ఉండవు అని అంటే, ఇదేంటి సభలో ఉండే వాళ్ళందరూ అనుకుంటారు ఇదేంటి ఇలాంటి ప్రశ్న అడిగారు రాజుగారు అని. కానీ తెనాలి రామకృష్ణ చాలా క్లెవర్ కదా. ఆయన అంటారు, ఓ రాజా, మీరు చేతి నుంచి రెండు చేతుల్లో బంగారం మీ రెండు చేతులతో కూడా ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు ఎంత నాణ్యాలు దానాన్ని ఇస్తున్నారంటే అది ఇస్తూ 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 అది చెయ్యంత మీది ఎలా అయిపోయిందంటే ఒక విస్తరిస్తూ అది మొత్తం అంతా క్లీన్ అయిపోయి ఆ, అది ఒక్క తలంటికి కూడా లేకుండా అయిపోయింది. ఎందుకంటే మీ దానం అంత మంచిగా ఇస్తున్నారు, అందుకే అంత నీట్గా హెయిర్ అంత లేకుండా అయిపోయింది అని. అంటే చూడండి, ఒక బాగా గడ్డి ఉంది అనుకోండి, రోజు అక్కడి నుంచి నడిస్తే ఏమవుతుంది, ఒక దారిలాగా తయారైపోద్ది ఆ గడ్డి నుంచి. సో అలాగనమాట ఎగ్జాంపుల్ చెప్పాడు అనమాట. మరి రాజు అంటాడు, సరే నా సంగతి సరే, మరి నీ సంగతి ఏంటి, నీ నీ అరచేతులు ఎందుకు లేదు అని అంటే, రాజా మరి నీ రోజు ఇంతటిలాగా ఇస్తున్నావు కదా, అవి తీసుకుంటూ తీసుకుంటూ నా చేతులన్నీ కూడా అలాగా హెయిర్ ఏమీ లేకుండా అయిపోయింది అని. ఆహా అలాగే, మరి సరే, మరి ఇక్కడ సభలో ఉండే వాళ్ళ అరచేయులు అందరూ కూడా ఆ, ఎంటుకలు లేవు కదా, వాళ్ళ సంగతి ఏంటనంటే అంటాడు, వాళ్ళందరూ కూడా మీరు నాకు ఇంత దానం చేస్తున్నారు అని చూసి ఈర్ష్యత్వంతో ఇలా చెయ్యంతా ఇలా 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 చేసుకుంటున్నారు. సో దానివల్ల వాళ్ళ చేతుల్లోని మొత్తం టాలెంట్ లేకుండా అయిపోయింది. అంటే ఇది ఒక హాస్య కథ. సో దానం అంట ఎందుకు చెప్తున్నారంటే, దానం ఎంత ఇస్తున్నారంటే లెక్కలేని దానం. అంబరమే అంటే ఎంతో ఎక్కువ దానం. వస్త్రాలు దానం చేస్తున్నావు, భోజనము, నీళ్ళు కావాలంటే నీళ్ళు వాళ్ళకి దానం చేస్తున్నావు. అలాంటి ధర్మదాతవు కదా అని పొగుడుతూ లేపుతుంది ఇక్కడ అమ్మవారు. సో దానం కూడా ఎలా ఉండాలంట ఇక్కడ ఏం చెప్పారు, దీంట్లో ఏమందంటే ఎవరికి ఎలా అవసరమైతే అలాగే నువ్వు దానం చేస్తున్నావు అని అమ్మవారు మళ్ళీ ఒక చెప్పారనమాట. దానం అంటే ఏదో అందరికీ దానాలు చేస్తున్నాడు చాలా గొప్పవాడు అది కాదు, ఎవరికి ఏ టైంలో ఎలా అవసరమో అలా దానాలు చేస్తావయ్యా, నువ్వు అంత గొప్పవాడివి అని చెప్తున్నారు. దానం కూడా భగవద్గీతలో మన కృష్ణయ్య చెప్పాడు. ఫస్ట్ సాత్విక్ దానం, రాజసీ దానం, తామసీ దానం. దానం కోసం ఉంది శ్లోకాలు. ఏ పాయింట్లో, 17.20, 17.20, 17.21 అండ్ 22. 20లో ఏం చెప్పాడు భగవంతుడు, దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశకాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మితం. ఇక్కడ ఏం చెప్పారంటే, जो दान कर्तव्य समझकर किसी प्रति उपकार की आशा के बिना समुचित काल तथा स्थान में और योग्य व्यक्ति को दिया जाता है वह सात्विक कहलाता है. అంటే ఉపకారం, వేరే వారికి ఉపకారం చెయ్యాలని ఏ దానం మనమైతే చేస్తామో అది కూడా ఏంటి మన కర్తవ్యం అని, అది కూడా కాలము, స్థానము, యోగ్యమైన వ్యక్తిని చూసి చేసే దానం సాత్విక్ దానం. అలాగా రెండోది ఏం చెప్పారు, రాజసీ దానం. యత్తు ప్రతి ఉపకారార్థం ఫలముద్దిశ్య వా పునః ధీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం.
किंतु जो दान प्रत्युपकार की भावना से या कर्म फल की इच्छा से या अनिच्छा पूर्वक किया जाता है वह रजोगुणी कहलाता है. ఏ దానం అయితే ఫలాన్ని ఆశించి చేస్తామో అది రాజసీ దానం. మూడోది ఏం చెప్పాడు స్వామి? ఆదేశకాలే యద్దానం ఆపాత్రభ్యశ్చ ధీయతే असत्कृतम अवज्ञातम तत्तामसमो समुद्रहतम समुद्राहितम. అంటే तथा जो दान किसी अपवित्र स्थान में अनुचित समय में किसी अयोग्य व्यक्ति को या बिना समुचित ध्यान तथा आदर से दिया जाता है वह तामसी कहलाता है. తామసీ దానం ఏంటంటే అబ్బా దానం కోసం వచ్చాడు, చిపో, వచ్చావు కదా పదే పదే వస్తున్నావు అని చెప్పేసి అలా ముఖం మీద పడేయడం, అది తామసికమైన దానం. సో ఇక్కడ ఈ మూడు రకాలుగా దానాలు ఉంటాయన్నమాట. కానీ ఈ మూడు రకాల్లో కూడా ఏ దానం చేస్తున్నాడు ఈయన నందగోపుడు? సాత్వికమైన, ఎవరికైతే సమయము కాలము యోగ్యత చూసుకొని వాళ్ళని అందరినీ కూడా దానం ఇస్తున్నాడు అనమాట. సో ఇక్కడ అమ్మవారు ఆ వర్డ్ ఇక్కడ చెప్పారు, ఎవరికి ఎలాగ ఏ పరిస్థితుల్లోని ఏ సమయం ఏంటి కావాలో అది ఇస్తున్నాం. అంటే ఇప్పుడు ఎండాకాలంలోని మనము ఆ నీళ్ళు, కూలింగ్ వాటరు, మజ్జిగ పంచిపెడితే పర్వాలేదు. అది బాగా చలేస్తుంది అనుకోండి చలికాలంలో, అందరినీ రండిరా రండిరా అందరికి మజ్జికి అందులో మంచిగా ఐస్ వేసేసి మజ్జికి పంచిపెడితే అందరు, అది కరెక్ట్ అయిన కాదు. అంటే సమయం కాదు అది. ఏ సమయంలో ఎండాకాలంలో మజ్జిగ పంచితే ఎంతో హాయి అనిపిస్తుంది. సో అది కరెక్ట్ సమయం. అలాగా సమయం పరిస్థితి బట్టి ఎంత అవసరమా, ఎంత యోగ్యుడు అది కూడా చూసి దానం చేయడం సాత్విక దానం. సో ఆధార్యం అంటే ఎంత అడిగితే దానికన్నా ఎక్కువ పెట్టడం. సో నందగోపుడికి చాలా ఆధార్యం ఉంది అని పొగిడితే ఇక్కడ లేపుతున్నారు. ఇప్పుడు చాలా వరకు ఈ దానం అంటే ఎలా ఉంటాయంటే మనలో, అంటే మనం చూడండి డైలీ ఇప్పుడు పండగలు వస్తున్నాయి కదా, ఒక ఎక్కువగా మనలో ఏముంటాయంటే ఎవరినైనా బట్టలు పెట్టాలంటే, మామూలు ఇది చిన్న చిన్న ఎగ్జాంపుల్స్, బట్టలు పెట్టాలంటే మనం వేసుకుంటాకి వేరేగా తీసుకుంటాము. ఎవరికైనా బట్టలు పెట్టేటప్పుడు ఇవి షాప్లోకి వెళ్ళి ఏమడుగుతాను తెలుసా, అందరికి పెట్టే బట్టలు ఉంటాయి కదండి అలాంటివి చూపించండి అడుగుతారు. చాలా వరకు నేను చూసానండి షాప్లో కూడా అలా అడుగుతూ ఉంటారు. అంటే ఎవరికైనా పెట్టాలంటే ఏదో ఒకటి పెట్టేయాలి అంతే, నామకి వాస్తే. మనం వేసుకునేటప్పుడు మంచిగా, అది కరెక్ట్ అయిన దానం కాదు, కరెక్ట్ అయిన దానం కాదు. అలాగే కొంతమంది ఏమనుకుంటారంటే మనసులో అనుకుంటారు, ఆహా నాకు ఇది కంప్లీట్, నేనేదో కోరిక ఉంది, ఆ కోరిక కంప్లీట్ అయిపోతే నేను ఒక 100 కేజీలు సలివిడి పంచిపెడతాను అని. ఒక ఆమె అలాగే అనుకుందంట, ఏదో కోరిక కంప్లీట్ అయింది 100 కేజీలు పంచిపెడతాను. ఈ 100 కేజీలు సలివిడి అంటే అసలే తీపి, ఈ రోజుల్లో షుగర్ పేషెంట్లు ఎవరు తినరు. ఊరంతా పంచిపెట్టింది, అయినే మిగిలిపోయింది. సాయంకాలం వరకు కంప్లీట్ చేశారు ఆవిడ. ఎందుకంటే ఆవిడకి కంప్లీట్ చేసేస్తేనే ఆ ఫలితం వస్తుంది. కంప్లీట్ అవ్వదే కంప్లీట్ అవ్వదే కంప్లీట్ అవ్వదే, ఆఖరికి ఏం చేసింది, అక్కడ ఇక్కడ పిల్లలందరికి పిలుస్తుంటే ఆ పిల్లలందరూ చూసి కూడా పారిపోతున్నారు, కొంచెం తీసుకుంటున్నారు అలా పడేస్తున్నారు. ఇంకేం చేసింది ఆవిడ, స్కూల్కి వెళ్ళి అక్కడ అందరిని ఏం చెప్పిందంటే, ఒరే రండ్రా మీరు మీ సెలవుడికి మీరు తింటే మీకు 2 రూపాయలు ఇస్తానంటది. అంటే డబ్బులు ఇచ్చి వాళ్ళకి దానం చేసింది. సో అదేంటంటే తన కోరిక బట్టి దానికి ఏదో కావాలి, ఏదో పొందాలి. సో అది కూడా దానం కాదు. కొంతమంది దానం చేస్తారు ఏంటంటే, అబ్బా ప్రతిసారి ఇవ్వాలి కదా వీళ్ళకి దానం, ఏదో వచ్చేస్తారు, ఏదో ఉందంటారు, ఏదో ప్రోగ్రామ్ ఉందంటారు, లేకపోతే ఏదో ఫంక్షన్ ఉన్నాయంటారు, ఏదో ఇచ్చేస్తే వాళ్ళ మొహాన్ని మళ్ళీ రారు కదా అని ఇసుక్కొని ఇస్తారు. అది దానం కాదు. మనసారా మంచి మనసుతోని మంచిగా పెట్టాలని, భోజనం పెట్టేటప్పుడు కూడా ఎంత మంచిగా పెట్టాలంటే అంత మంచిగా పెట్టాలి అని అంటారు. అంటే భోజనం పెట్టేటప్పుడు కూడా ఈ రోజుల్లో ఏంటి, భోజనం ఏంటి, ఎవరైనా చుట్టాలు వచ్చేస్తుంటేనే ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూస్తారు. అమ్మో ఒక రోజు 2 రోజులు 3వ రోజుకి ఎలా అనిపిస్తుంది అంటే, మా వల్ల అవ్వదు బాబోయ్, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలీదు, అలా ఉంది అందరి పరిస్థితి. సో అది కూడా కాదు. ఎందుకంటే మనం అనుకుంటాం మనం ఎన్నో దానాలు చేస్తున్నాము మాకు ఫలితం రావట్లేదు అంటే, లోపల మనస్తత్వం అంది సరిగా లేదు, అందుకే మనకి ఫలితానికి మనకి దొరకదు. సో ఇక్కడ అమ్మవారు ఓన్లీ దానం కోసం ఎంత చక్కగా చెప్పారు, అంటే ఎంత గొప్పవాడంటే అంత మంచిగా దానం చేసే ఆయన అని ఇక్కడ చెప్తున్నారు. సో అంబరమే అంటే వస్త్రాలు, తన్నీరే అంటే వాటర్, షోరే అయ్యం అంటే అన్నదానం. సో ఏ సమయంలో ఎవరికి ఏంటి కావాలి అలాంటి దానం చేసేవారు. వస్త్రదానం, జలదానం, అన్నదానం,
అడిగి అడిగి మరి అడిగిన కన్నా ఎక్కువగా చేసేవారంట. అలాంటి గొప్ప గుణాలు, అలాంటి సంపన్న గుణాలు కలిగే ఓ నందగోపుడా, ఆ, నీ ఆ, నీ నీ దగ్గరికి మేము వచ్చాము. మా ప్రార్థన కూడా విను. మేము నీతో నువ్వు అందరికీ ఏది కావాలంటే అది ఇస్తున్నావు కదా. మాకు ఈ ఈ భోజనం కావాలి, వస్త్రం కావాలి, మాకు లేకపోతే అన్నం కావాలని ఆ కోరికతో రాలేదు. మాకు మాకు ఈ మూడు కూడా మాకు కృష్ణుడే. మాకు ఈ అంబరమే, ఈ వస్త్రాలేనే, జలమేనే, అన్నమేనే, ఏవైనా సర్వమంతా కృష్ణుడే. మాకు ఆ ఆ కృష్ణుడు దర్శనం కోసం వచ్చాము. మాకు దర్శనం చేయించయ్యా అని పొగుడుతూ లేపుతూ వాళ్ళలో కోరికేంటి చెప్పారనమాట. చెప్పేటప్పుడు ఇక్కడ నందగోపుడు ఎవరు, ఇది లాస్ట్లో మనం చర్చిద్దాం. నందగోపుడు ఎవరు, ఆ యశోదమ్మ తల్లి ఎవరు, ఇవన్నీ మనం లాస్ట్లో చర్చిద్దాం. మళ్ళీ పొగుడుతారనమాట. ఆ తర్వాత ఏం చెప్తారంటే, ఈ కళ్యాణమైన గుణాలు బహుశా శ్రీకృష్ణుడికి ఉన్నాయి. బహుశా నీ వల్లే వచ్చావేమో. ఎందుకంటే తండ్రికి ఏవైతే గుణాలు అంటారు కదా, విత్తనం ఇప్పుడు పండు బాగుందని అంటే విత్తనం బాగుంటే కదా పండు బాగుంటుంది. సో విత్తనం నువ్వు కదా. అందుకే శ్రీకృష్ణుడికి గుణాలన్నీ వచ్చాయంటే నీ వల్లే వచ్చాయ్యా. ఎందుకంటే ఆనాడు ద్రౌపదికి వస్త్రం దానం చేశాడు. ఆ తర్వాత గోపవాళ్ళకు అందరికి కూడా భోజనం పెట్టేవాడు. ఆయన తినేవాడు కాదు, అందరికి భోజనం పెట్టేసి ఆ తర్వాత వాళ్ళందరూ పెట్టేవారు. సో అందరికి పంచిపెట్టి తినడమే ఆయన గుణం. సో ఈ కళ్యాణమైన గుణాలన్నీ నీ వల్లే వచ్చాయ్యా అని చెప్తున్నారు అనమాట. మళ్ళీ నీళ్ళు కూడా యమునలో వాటరు ఆ, సర్పము ఎప్పుడైతే మొత్తం వాటర్ అంతా పాడు చేసేస్తుందో అప్పుడు ఆ సర్పాన్ని తెరిమేసి అక్కడి నుంచి ఆ తర్వాత ఆ వాటర్ అంతా కూడా ఊరందరికీ తాగేలాగా కూడా చేశాడు. అంటే ఈ వాటరు, భోజనము, ద్రౌపదికి వస్త్రదానము, ఇవన్నీ నీ దగ్గర నుంచే వచ్చాయ్యా. ఎందుకంటే తండ్రి ఉంటే విత్తనం ఎలా ఉంటే పండు ఎలా ఉంటది కదా. సో అలాగా కృష్ణయ్యకి వచ్చాయంటే ఇప్పుడు అలా పొగుడుతూ లేపుతున్నారు. సో యశోద ఇక్కడ నందకుమార్కి భావం లోపల మర్మం ఏంటంటే, నందగోపుడు ఆచార్యుడు, యశోదమ్మ తల్లి మంత్ర మంత్రంతో పోలుస్తారు. తర్వాత ఈ విషయంలో మనం తర్వాత లాస్ట్ లో మాట్లాడదాం. గురు తర్వాత మంత్రం, మంత్రం తర్వాతే కదా భగవంతుడు. సో అలాగా ఈ క్రమంలో లేపుతున్నారు. ఫస్ట్ ఆచార్యులు, గురువులు ఎవరు, నంద గోపుడు. ఆ తర్వాత యశోదమ్మ తల్లిని లేపుతున్నారు. యశోదమ్మ తల్లి మంత్రంతో సమానం, అంటే పోలుస్తున్నారు మంత్రంతో. మూడోది తర్వాత భగవంతుడు అనుగ్రహం. సో అలాగా ఇప్పుడు మళ్ళీ పాషానికి వెళ్దాం. కోంబునార్కిళ్ళాం అంటే యశోదమ్మ తల్లికి అమ్మ లేవు అని అనట్లే ఇక్కడ అంటున్నారు. అమ్మ తెలివి తెచ్చుకో అని అంటున్నారు. అంటే యశోదమ్మ తల్లికి ఎప్పుడు పడుకున్నట్టుగా ఉన్నప్పుడు కూడా కాన్షియస్లో ఉండేది అనమాట. ఎందుకంటే కృష్ణుడి ధ్యాసలోనే ఉండేది. చూడండి, చిన్నపిల్లలు పుట్టిన తర్వాత తల్లికి పడుకున్నప్పుడు కూడా ఏ దశలో ఉంటుంది, అమ్మో నా పిల్లడు పడుకున్నాడు, పాలు కావాలేమో, లెగిచిపోయాడేమో, ఏడుస్తున్నాడేమో, ఆ దశలోనే ఉంటారు. అలాగా చూడు, మేలుకొల్పులు చేసేటప్పుడు అమ్మవారు ఇక్కడ మొత్తం 10 గోపికలు లేపేటప్పుడు, మేలుకొల్పులు చేసేటప్పుడు అందరికీ లేవమనే చెప్పింది. ఇక్కడ మేలుకొల్పులు చేసేటప్పుడు నందగోపుడికి కూడా లేవమనే చెప్పింది. కానీ ఇక్కడ యశోదమ్మ తల్లికి లేవమని చెప్పట్లేదు. అమ్మా తెలివి తెచ్చుకో అమ్మా అని చెప్పి, అరి ఊరాయ్ అంటే తెలివి తెచ్చుకో అమ్మా అని చెప్తుంది అనమాట. ఆ గోపవ్రజంలో ఉండే సుకుమార్ ఇళ్ళల్లో నువ్వు సుకుమారి, చాలా సుకుమారి, నువ్వు ఒక చిగురు లాంటి దానివి అమ్మా అని లేపుతున్నారు. తనకి ఎలా పొగుడుతున్నారంటే, ఆ నందగోప వ్రజంలో నువ్వు ఉండే ఒక సుకుమారివి, ఒక చెట్టుకి ఒక చిగురు లాంటి దానివి. అంటే మొక్కకి ఎప్పుడైనా చిగురు ఎందుకు అన్నారంటే, మొక్కకి కింద దెబ్బ తగిలింది అనుకోండి, కింద మొదల్లో చిగురే ఫస్ట్ ఓల్పోద్దిలాగా. సో అలాగా ఆ ఊర్లో ఎవరికి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఎవరికి బాధ వచ్చినప్పటికీ ఈ అమ్మ ఎక్కువ బాధపడేది యశోదమ్మ తల్లి అంట అందరి కోసం. సో అందుకే నువ్వు చిగురులాడదానివి అని ఇక్కడ చెప్తున్నారు. మరి నువ్వు అంత భావం కదా ఆ ఊర్లో, నువ్వు అందరినీ అంతటలాగా నువ్వు ఊరు వాళ్ళందరి కోసం ఆలోచిస్తున్నావు కదా. మరి మేము కూడా చాలా ఆర్తభావంతో నీ దగ్గరికి వచ్చాము. మరి మా కష్టం కూడా తొలగించటం నీ కర్తవ్యం కదా
అని ఇలాగా అమ్మవారిని ప్లీజ్ చేస్తున్నారు యశోదమ్మ తల్లిని. సో కొలుందే కోలు విలక్కే అంటే మా వంశానికి నువ్వు దీపం లాంటి దానివమ్మ, ఇంకా పొగుడుతున్నారనమాట. ఫస్ట్ ఒక పొగిడింపులు అయిపోయి తర్వాత ఏమంటున్నారంటే నువ్వు దీపం లాంటివి, స్త్రీ జాతికి ముకుటుమణి లాంటి దానివి కదమ్మా, మా పైన అనుగ్రహం కలిగించువా అని చెప్తున్నారనమాట. ఎందుకు ఇక్కడ మణిదీపం అన్నారంటే ఒక దీపం, మణిదీపం లాంటి దానివి మాకందరికి. ఎందుకంటే ఇక్కడ బ్రజంలో కృష్ణయ్యవి లీలలు, కృష్ణయ్య ప్రేమ, ఇవన్నీ బ్రజవాసి వాళ్ళందరూ కూడా పొందారంటే ఓన్లీ నంద యశోద వల్ల కదా, యశోదమ్మ తల్లి వల్లే కదా అయింది. సో వాళ్ళకి ఒక కృతజ్ఞత యశోదమ్మ తల్లి మీద. అంటే ఎవరికీ దొరకలేదు ఆ సౌభాగ్యం. సనకాది ఋషి, బ్రహ్మాది ఋషి, నారదులు వారు వీళ్ళందరూ ఎవరు కూడా దేవతలు ఎవరికైనా దొరకలేని ఆనందం, ఆ సౌభాగ్యం మాకు కలిగించావు కదా అని ఆ కృతజ్ఞత భావం వాళ్ళందరికీ యశోదమ్మ తల్లి మీద. సో ఏంటంటే ఆ వాళ్ళకి ఒక్కొక్క ఎంతో లీలలు చేశాడు స్వామి, ఎన్నో లీలలు. సో ఆ లీలలన్నీ కూడా వాళ్ళు కృష్ణయ్య దగ్గర కొంచెం కఠినంగా మాట్లాడినే కానీ అనుకుండేవారంట, కృష్ణయ్య ఎప్పుడు వస్తాడు మా ఇంట్లో, ఎప్పుడు వెన్న తింటాడు అని అనుకుండేవారంట. ఒక్కసారి ఒక గోపి ఇంటికి వెళ్ళి వెన్న దొంగిలిస్తూ ఉంటాడు. వెన్న దొంగిలించేటప్పుడు ఈ ఆ, ఆ, చెయ్యి గట్టిగా పట్టేసుకుంటది, పట్టుబడి వచ్చేస్తాడు. పట్టుకున్న తర్వాత నువ్వెవరో చెప్పు అంటది ఆ గోపి. నీనా నీనా భయపడిపోయి అంటాడు. నేను నేను ఆ, మా బలరాం అన్నయ్య ఉన్నాడు కదా, వాళ్ళకి తమ్ముడిని అని చెప్తాడనమాట. అవునా, నువ్వు బలరాంకి తమ్ముడువా, అయితే ఇక్కడ ఎందుకు వచ్చావు, ఏం చేయటానికి వచ్చావు అని గట్టిగా అడిగితే, నేను ఇక్కడ ఆ, నాకు నా దూడ, నా ఆవుది దూడ పోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది, నేను వెతకటానికి వచ్చాను అని అంట. వెతకడానికి వస్తే ఈ కొండ లోపల ఏం చేస్తున్నావు అంటే, బహుశా ఈ కొండ లోపల నా దూడ ఉందేమో అని చూస్తున్నాను అని అంటారు అన్నమాట. వాళ్ళందరికీ వాళ్ళందరికీ ఎంతో ఆనందం అనిపిస్తుంది. అంటే ఒక చిన్న చిన్న చెయ్యిలు, చిన్న కాళ్ళు, ఇంత మంచిగా బుజ్జిగా ఉండి పెద్ద కళ్ళు, ఉంగరాల తలతోని ఎప్పుడైతే ఇలాగా చక్కగా ఈ చిన్న చిన్న మాటలనేసరికి వాళ్ళు మొత్తం ఇంకా ఐస్ అయిపోయేవారు. ఇంకా ఆయన్ని చూసిన తర్వాత ఆయన్ని ఎత్తుకొని ఓ ముద్దులాట ఆడేసేవారు అనమాట. సో ఈ ఆనందం ఎవ్వరికీ దొరకలేదు. సో ఈ బ్రజవాసులందరికీ ఆనందం దొరికిందంటే ఓన్లీ ఎవరి వల్ల, యశోదమ్మ తల్లి వల్ల. యశోదమ్మ తల్లికి అందుకే నువ్వు మణిదీపం లాంటిది అమ్మ, మా అందరికీ ఒక దీపం లాంటివి, ముకుటుమణి అంటే నువ్వే ఇంకా ఇంకా అల్టిమేట్. సో నీ వల్లే కదా మేము మాకందరికీ ఆనందం దొరికింది అని యశోద ఎరియురాయ్ అని లేపుతారనమాట. ఇప్పుడు కృష్ణయ్యకి లేపుతారు. అయిపోయింది, అమ్మని లేపేశారు, తండ్రిని లేపేశారు, ఇప్పుడు కృష్ణయ్య దగ్గరికి వచ్చారు. ఇప్పుడు కృష్ణయ్యది పాదం కనిపించింది. పాదంలో శంఖ చక్రాల చిహ్నాలతో ఉన్నాయంట. పాదము చూసిన తర్వాత చాలా ఎర్రగా కనిపించిందంట. చూసేటప్పుడు అయ్యో అయ్యో ఇంత ఎర్రగా ఉంది, ఈ మా కృష్ణయ్య పాదమే అవ్వచ్చు అని వాళ్ళు అనుకుంటారనమాట. ఒకనాడు ఈ పాదంతో 3 లోకాన్ని కొలిచావు కదా స్వామి, ఆ మూడు పాదాలు అంటే మనం 3వ పాశ్రంలో చూసాం కదా, ఊంగి ఉలగలందు ఉత్తమన్ పేరు పాడా అని ఉంది కదా. దాంట్లో వామన అవతారం కోసం అమ్మవారు చెప్పారు కదా. వామన అవతారంలో అప్పుడు కింద పాదానికి అమ్మవారు మంగళం పాడారు అప్పుడు 3వ పాశ్రంలో. ఇప్పుడు పైన పాదం అప్పుడు నువ్వు నీ పాదము అంత పైకి తీసుకెళ్ళావు కదా స్వామి, అంత పైకి తీసుకెళ్ళిపోయి ఆ లోకాలన్నీ కొలిచావు కదా, నీ పాదంకే మంగళం అని చెప్పి ఆ విషయాన్ని గుర్తు చేసి చెప్తున్నారన్నమాట. నిజానికి ఇక్కడ పొగిడింపులు ఏం లేదు. ఇక్కడ ఏమంటున్నారంటే కృష్ణ లోపల నుంచి వాళ్ళ భావం ఏంటంటే ఆ కృష్ణ నువ్వు, హే కృష్ణ నువ్వు శ్రేయపతివి, అందరికీ అడక్కనేనే ఇస్తావు అందరికీ. మాకు కోరికలంటే ఏమి లేవు, మాకు ధనము వద్దు, మాకు ఏ భోగ విలాసాలు కూడా ఏమీ వద్దు. ఏమి ఏ ఏ ప్రయోజనం ఏదుందంటే ఓన్లీ నీకోసమే వచ్చామయ్యా, నువ్వే మాకు కావాలి. నువ్వు మరి అందరికీ అడగకన్నా ఇస్తున్నావు కదా, మరి మేమైతే మేము అడుగుతున్నాము, నువ్వు కావాలని అడిగి నీ దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు ఇవ్వాలి కదా అయ్యా అని చెప్తూ మళ్ళీ గుర్తు చేస్తున్నారు. అంటే ఒకనాడు నువ్వు ద్రౌపదికి చీరహరణ అయ్యేటప్పుడు అక్షయ వస్త్రాన్ని ఇచ్చావు. ఆ పాండవులతోని అంటే భక్తులంటే నీకు ఎంత ఇష్టం అంటే పాండవులతోని
ప్రతి అడుగు అడుగులోని నువ్వు వాళ్ళతోని ఉన్నట్టుగా ఉండి వాళ్ళందరికీ సహాయం చేశావు. అలాగా రామావతారంలోని ఆ, ఆ, భూ భూ పృథ్వీపుత్రి అయోనిజ అయోనిజ సీతమ్మ తల్లి ఎప్పుడైతే రావణాసురుడు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఎంత విరహంతో రాత్ర పొగుల అంతా కూడా ఎంత విలాపం చేసావు. హృదయం అంతా కూడా ఎంతో ప్రేమ ఉన్నట్టుగా ఎంతో బాధపడ్డావు కదా. మరి ఇప్పుడేమైపోయిందయ్యా? మేము నీ కోరి వచ్చాము, నీ దగ్గరికి వచ్చాము. నువ్వు అందరు భక్తులందరికీ ఎంతో మేలు చేస్తావు. నీ దగ్గర కోరి వచ్చినప్పుడు నువ్వు లేగొద్దా మరి మా కోసం అని చెప్పి ఎత్తు పొడిచినట్టుగా, అంటే ఇక్కడ పొగుడినట్టుగా ఇక్కడ లోపల నుంచి బాధ కూడా అనమాట. అంటే నువ్వు ఆనాడు అందరికీ చేశావు, అప్పుడు ఒక యాచకుడిలాగా ఆ వామన అవతారంలో ఒక యాచకుడిలాగా వచ్చావు. మేమేం నీకు యాచకుడిలాగా మారిపోవద్దని అంటున్నావు. నువ్వు కావాలని వచ్చామయ్యా, నువ్వే కావాలి. నీ మంగళమూర్తికి మేము సేవించి మేము దర్శనం చేసి అలా వెళ్ళిపోతామని మేము దగ్గరికి వచ్చామయ్యా, లేవచ్చు కదా అని చెప్పేటప్పటికి ఊ లేదు ఆ లేదు. కాసేపు ఉండి ఏమనుకుంటారంటే ఏమైందబ్బా అసలు లేవట్లేదంటే అప్పుడు గుర్తు చేసుకుంటారు. ఆహా, ఇప్పుడు ఆనాటికి ఆ, లక్ష్మణ్ స్వామి అప్పుడు చిన్న తమ్ముడు, కానీ ఇప్పుడు బలరాం స్వామి అగ్రజుగా వచ్చాడు. అయితే ఫస్ట్ మనం బలరాం స్వామిని లేపాలి, తర్వాతే కృష్ణయ్య దగ్గరికి వెళ్ళాలి. అయ్యయ్యో ఎంత తప్పు చేశాము అని గుర్తు చేసుకొని వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అనుకుంటారనమాట. సో ఇప్పుడు ఉమ్, బలరాం స్వామి దగ్గరికి వెళ్తారు. బలరాం స్వామికి ఆ, బలరాం స్వామికి లేపేటప్పుడు ఇప్పుడు ఎలా లేపుతున్నారంటే ఫస్ట్ ఆయన పాదాలు చూశారు. సో ఇప్పుడు బలరాం స్వామికి ఇప్పుడు పొగిడింపులు అనమాట. ఇప్పుడు ఆయనకి ఎలా పొగుడుతున్నారో చూద్దాం. ఓ బలదేవా, నువ్వు చాలా సంపన్నుడువు, నువ్వు చాలా బలశాలిడువు. కృష్ణ సంపద అంత కూడా నీకే ఇచ్చాడు కదా. సో ఎలాంటి పాదం అంటే నీ పాదము కృష్ణ సంపదతో నువ్వు ఉన్నావు, కృష్ణ సంపదతో ఇచ్చే పాదం నీది. సో అలాంటి పాదం అయ్యా నీది అని పొగుడుతూ లేపుతున్నారు. ఆ బలరాం స్వామి చాలా చాలా బలమైన వాడు అని అంటారు. అంటే ఆయన ఎంత బలం అంటే యమున నది డైరెక్షన్కే అతను నాగలతో డైరెక్షన్నే చేంజ్ చేశారు, మార్చేస్తాడు అని అంటారు. సో బలరాం స్వామికి చాలా బలం ఉండేది. ఎప్పుడు కూడా శ్రీకృష్ణుడికి అంటే వదిలేసి ఎప్పుడు కూడా ఏ సంఘటనలోనూ కూడా లేడు. ఎప్పుడున్నాడంటే కలియా మధ్య కలియా మధ్యన మధ్యన ఉంటుంది కదా, మధ్యన అప్పుడు బలరాం స్వామి లేడు కృష్ణుడితో. ఉన్నట్టుగా ఉంటే ఆ యమునా నది లోపలికి వెళ్ళనివ్వడు. సో అంత ప్రొటెక్ట్ అన్నమాట. లక్ష్మణ స్వామిగా ఉండేటప్పుడు కూడా అంత స్వామి కోసం అంత సేవలు అందించారు. ఇక్కడ ఇక్కడ అగ్రజ్గా ఉన్నప్పుడు కూడా కృష్ణుడికి చాలా చాలా ఆ చాలా దీనిగా చూసుకునేవారు అనమాట. సో ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. బలరాం స్వామికి భగవంతుడికి యాంత్రిక శిష్యుడు, ఉత్తమ జ్ఞాని, ఉత్తమ ఆచార్యులతో పోలుస్తున్నారనమాట. బలరాం స్వామికి ఒక ఉత్తమ ఆచార్యులు ఎలా ఉంటారో దాంతో పోలుస్తున్నారు. సో ఇప్పుడు ఎలా లేపుతున్నారు మేలుకొల్పులు అంటే, అయ్యా నువ్వు ఆ ఎంత గొప్పవాడు అంటే ఇప్పుడు ఏమన్నా ఎలాగంటే రామావతారంలో ఒక సంఘటన ఉంటుంది. రాముల వారు ఎప్పుడైతే లంకా యుద్ధం అవుతుందో అప్పుడు ఆ యుద్ధం మధ్యలోనే లక్ష్మణ్ స్వామి స్పృహ తప్పిపోయి పడిపోతాడనమాట. సో అక్కడ ఏమని చెప్పారంటే సీతమ్మ తల్లి ఎప్పుడైతే కనిపించిందో ఆ విరహంలో స్వామి చాలా బాధపడ్డాడు. అయినప్పుడు కూడా ఎప్పుడైతే దానికన్నా ఎక్కువ లక్ష్మణ్ స్వామి ఎప్పుడైతే స్పృహ తప్పు పడిపోతాడో దానికన్నా ఎక్కువ లక్ష్మణ 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 అని చాలా హృదయంతో విలాప్ చేస్తూనే ఉన్నారంట. అంటూ ఒక మాట అన్నారు ఆయన రామాయణంలో. దేశ దేశే కలరా కల్త్రాణి, దేశ దేశే చ బాంధవా, తంతు దేశం న పశ్యామి यत्र भ्राता सहोदरा. అంటే प्रत्येक देश में पत्नियां मिल सकती है, देश देश में बंधु उपलब्ध हो सकते हैं, परंतु ऐसा कोई देश मुझे दिखाई नहीं देता जहां सहोदर भाई मिले. అంటే భార్య బంధువులు అందరూ దొరుకుతారు, లక్ష్మణ గని నీలాంటి సహోదరు దొరకాలంటే ఎక్కడా దొరకరు అని చెప్పి చాలా ప్రలాప్ చేస్తారు, చాలా చాలా బాధపడతారు అనమాట. ఆ దాంట్లో అంటే అంత ప్రేమ. సో అంత ప్రేమ ఆయనకి. సో బలరాం స్వామికి ఏం చెప్తారంటే, ఓ బలరాం స్వామి, నువ్వు రామ అవతారంలోని
రాములు వారికి అనుజుగా లక్ష్మణ్ లక్ష్మణుగా వచ్చి నువ్వు మంచిగా ఆ, సంపదతో ఉన్నావు. శ్రీ సంపదతో ఎందుకంటే అమ్మవారికి ఇక్కడ అయ్యగారికి ఇద్దరికి సేవా భాగ్యం దొరికింది లక్ష్మణ్కి. సో శ్రీ సంపన్నుడు అని అంటారు లక్ష్మణ్కి. అలాగే ఈనాటి నువ్వు స్వామికి అగ్రజుడుగా వచ్చావు. సో ఈ అగ్రజుడుగా వచ్చి మీ ఇద్దరిలో ఎంత స్నేహం ఉందంటే ఒకరిని ఒకరు అంటే పడుకొని ఉన్నారు కదా బలరామ స్వామి. ఇప్పుడు కృష్ణయ్య లేగలేదు. సో ఒకళ్ళని ఎంత మీకు స్నేహం ఉందనంటే ఒకళ్ళకి మీరు స్పర్శంతోని ఆ ఒకళ్ళని మీరు విడిచిపోకుండా ఉండాలని ఈ పడకలో మీరు పడుకొని ఉన్నారు. సో ఇక్కడ ఏమంటున్నారంటే అసలు ఇది నీకు తగునా? ఎందుకంటే శయ్య అంటే పడక ఎవరు? బలరాముడే కదా, శేషుడే కదా. సో పడక ఎప్పుడైనా నిద్రించుతుందా? పడక మీద స్వామి నిద్రించాడు, ఓకే. కానీ కింద పడక ఎలా ఉండాలి? పడకకి నిద్ర కాదు. ఆ, ఇంత దీనిగా నువ్వు నిద్రిస్తున్నావు, అది నీకు తగునా? అది మీకు ఆ నువ్వు ఇంకా ఇంకొక ఏంటి వాడు అంటారంటే ఎలా అయితే నువ్వు నీ స్వామికి నువ్వు శయ్య అంటే నువ్వు ఎలా అయితే ఆయనకి ఒక ఆ శేషశయ్య అంటారు కదా, దేంటి దాన్ని ఏమంటారు మరి తెలుగులోని తెలీదు. సో శేషశయ్య. సో అలాగే మాకు కూడా మా స్వామి మాకు విశ్రాంతి. ఎలా అయితే నీ స్వామికి నువ్వు విశ్రామి స్థానం కదా, అలాగే మా స్వామి మాకు విశ్రామి స్థానం. సో అందుకే మా స్వామిని ఒక్కసారి కల్పించవయ్యా ప్లీజ్ అని అంటారనమాట. నువ్వు ఎలా అయితే నువ్వు ఇంత స్నేహంగా నువ్వు పొందుతున్నావు కదా, సేవలు చేస్తున్నావు, అన్ని కూడా మీరు కలిసి ఇంత ఆనందంగా ఉన్నారు, మరి మాకు కూడా ఈ ఆనందం భాగం కలిగించవయ్యా అని చెప్పి మాకు కృష్ణయ్య ఎక్కడ ఉన్నాడని ఈరోజు బలరామ స్వామికి మేలుకొలుపులు చేస్తూ దానికి అడుగుతారనమాట. అడిగేటప్పటికి బలరామ స్వామి చెప్తారు, కృష్ణ ఇక్కడ లేడు, ఎక్కడున్నాడు? నీలాదేవి దగ్గర ఉన్నాడని చెప్తారనమాట. సో ఇక్కడ మర్మం ఏంటంటే ఈయన ఎవరు భాగవతోత్తములు ఎవరు? బలరామ స్వామి. సో ఎప్పుడైతే ఫస్ట్ తండ్రిని మళ్ళీ ఒక మాట అంటారు కృష్ణకి లేపేటప్పుడు, మేము మీ తండ్రి మీ అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి నీకు లేపుతున్నామయ్యా, ఇప్పుడైనా లేవయ్యా అని అంటారనమాట. ఇక్కడ ఏంటంటే తండ్రి అంటే ఇక్కడ ఆచార్యులు, ఇక్కడ నందగోపుడు ఆచార్యుడు, గురువులు. ఆచార్యులు గురువులు బ్రాహ్మణ్స్ అంటే ఎలాంటి వాళ్ళంటే ఆ వేదాలకి తెలుసుకున్నవాడు, మామూలు వాళ్ళు కాదు, వేదాలకు తెలిసిన వాళ్ళు, భగవంతుడి పైన పూర్తిగా నమ్మకం ఉండేవాళ్ళు, వాళ్ళని బ్రాహ్మణుడు ఆచార్యులు భక్తులు అంటారనమాట. చాలా మంది బ్రాహ్మణులు ఉంటారు, ఆచార్యులు ఉంటారు, కానీ ఎలాంటి వాళ్ళు? వేదాలకి తెలుసుకునేవాళ్ళు, భగవంతుడు అంటే పూర్తిగా నమ్మకం ఉండేవాళ్ళు, భగవంతుడు లేక ఒక క్షణం కూడా ఉండలేరు. ఉంది కదా మనకి శిక్షాష్టకంలో యుగాయితం నిమేషేణ ఒక ఉంటది, గోవింద విరహేణమే చక్షుష ప్రావృషాయితం సాధితం శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేణమే. గోవింద అంటే శూన్యాయితం జగత్ సర్వం. గోవిందుడు ఒక్క క్షణం కూడా కనిపించకపోతే ఆ జగతం అంతా శూన్యంలాగే ఉంటది అనమాట. అలాంటి భక్తులు, అలాంటి ఆచార్యుల కోసం ఇక్కడ చెప్తున్నారు. సో అలాంటి ఆచార్యులు ఎవరు? ఇక్కడ నందబాబా, నందగోపుడు. సో ఆచార్యులకి ఏముంటది? మంత్రమే ఆధారం. అవునా? వాళ్ళకి మంత్రమే ఆధారం. ఆ మంత్రం పట్టుకొనే వాళ్ళు ఉంటారు. ఆ మంత్రం కూడా ఆయన్నే ఇలాంటి భక్తులకే ఆధీనంలో ఉంటుంది. మంత్రమే వాళ్ళకి ఆధారం, కానీ ఇలాంటి భక్తులకి మంత్రమే ఆధీనంలో ఉంటుందంట. సో ఆ మంత్రమే ఎవరు? యశోదమ్మ తల్లి. ఎందుకంటే అది నందగోపుడికి ఆధీనంలో ఎవరున్నారు? యశోదమ్మ తల్లి. సో ఫస్ట్ ఆచార్యుల ద్వారాగా మంత్రం. అప్పుడు ఏమవుతుంది? మంత్రంలో ఎవరుంటున్నారు? భగవంతుడు ఉంటున్నాడు. అప్పుడు భగవంతుడి దగ్గరికి మనం చేరుతున్నాము. సో ఎవరి వల్ల చేరుతాము? భాగవతోత్తముల వల్ల. భాగవతోత్తముడు ఎవరు? బలరామ స్వామి. సో బలరామ స్వామి ఇప్పుడు ఈరోజు మన వాళ్ళందరికీ చెప్పేశారు ఎక్కడున్నాడు కృష్ణయ్య అని. ఇప్పుడు వాళ్ళందరూ కూడా కృష్ణయ్యకి నీలాదేవి దగ్గరికి వెళ్తారు, వీళ్ళందరూ కూడా కలిసి. సో ఇక్కడ 17వ పాశ్రం అయిపోయింది.
ఇప్పుడు నీలాదేవి దగ్గరికి మనం వెళ్తాం, మనందరం కలిసి ఆ, దీపికా మాతాజీ 18వ పాశురం చెప్తారు, భావం చదువుతారు, తర్వాత మనం క్వశ్చన్ ఆన్సర్స్కి వెళ్దాం. ఓకేనా? అందరికీ హరే కృష్ణ. సో దీపికా మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ. ఉన్నాను మాతాజీ, నేను ఎక్కడికి వెళ్తాను. ఓకే మాతాజీ, వచ్చేయండి మీ ప్లేస్లోకి వచ్చేయండి. వచ్చేసాను మాతాజీ. ఓకే, ఇప్పటి వరకు మాతాజీ హరే కృష్ణ, శ్రీల ప్రభుపాద్జీకి జై, గురుదేవ్ కి జై, శ్రీ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం, ఎంబెరుమాన్ తిరువడిగలే శరణం, జై శ్రీమన్నారాయణ, హరే కృష్ణ. ఇప్పటి వరకు మాతాజీ 17వ పాసురంలో ఎట్లా మనం స్వామి బలరాముడి గురించి అంతా చెప్పారు కదా. వాళ్ళందరికీ కూడా ఏమని చెప్పారు, అమ్మవారి దగ్గర ఉన్నారు స్వామి, సో మీరు అందరూ అక్కడికి వెళ్ళండి. వీళ్ళందరికీ కూడా ఒక ఐడియా వచ్చింది అనమాట. సో మనం వీళ్ళని లేపడం కాదు, ఫస్ట్ అమ్మవారిని ప్రసన్నం చేద్దాం, అప్పుడు అమ్మవారి అనుగ్రహం దొరికిందంటే అయ్యవారి అనుగ్రహం దొరుకుతుంది. అసలు స్వామిని పొందాలంటే మనకి అమ్మవారి రికమెండేషన్ తప్పనిసరి కదండి. ఆమె రికమెండ్ చేస్తేనే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలం. అసలు ఆమె ద్వారానే ఆయన గుర్తింపని మనకు వేదమే తెలియజేస్తుంది. రీశ్చతే లక్ష్మీశ్చ పత్నీయవు అంటూ ఆయన యొక్క స్వరూప నిరూపణమే అమ్మవారి ద్వారా జరుగుతుంది. అమ్మవారికి ఒక పేరు పెట్టారు, పురుషకారం, అంటే పురుషునిగా చేయునిది అని అర్థం. పురుష అంటే శ్రీ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. உந்து மதகளித்தன் ஓடாத தோல்வடியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய், கந்தம் கமலும் குழலி கடை திறவாய், வந்தெங்கும் கோயிலைத்தனகான், மாதவி பந்தல் மேல் பல்கால் குயில நங்கள் கூவினகான், பந்தார் விரவு உனக்க மைத்தனன் பேர்பாடா, செந்தாமரை கையால் ஸ்ரீரால் வளையொழிப்பா, வந்து திறவாய் மகிழிந்து ஏலோ ரெம்பாவாய். जय सच्चिदानंद जय गौर हरि, जय सच्चिदानंद